వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? మీ అందరికీ ఈవేళ మదర్స్ డే శుభాకాంక్షలు. అందరికీ కూడా ఏమ్మా, కొందరికి ఆనందం, కొందరు బాధగా ఉంటుంది. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు చక్కగా సంతోషం చేసుకుంటారు. ఈవేళ ఏమ్మా అందరికీ కూడా మరొకసారి చక్కగా ఏమ్మా మదర్స్ డే శుభాకాంక్షలు. ఓకేనమ్మా. పండుబాబు పన్నీర్ బిర్యానీ చేయమన్నాడమ్మ, చేసి చూపిద్దామని చెప్పేసి రెండు బంగారం అరకిలోకి చూపిస్తున్నానమ్మా. మీకు అరకిలో రైస్ అమ్మ, బాస్మతి రైసు. అరకిలోకి మనకి ఎంత కావాలో అంత మెజర్మెంట్ మీకు చూపిస్తున్నాను. కరెంట్ కుక్కర్లో చేసి చూపిస్తాను. ఇందులో మసాలాలన్నీ వేపేసుకుని కరెంట్ కుక్కర్లో ఎసరు మరుగుతుంది, అందులో పోసుకోవడమే. ఒక అరగంట ముందు నానబెట్టుకోండి బాస్మతి రైసు. ఏమ్మ అరకిలోకి పావు కిలో పడద్దమ్మ పన్నీరు. ఇగో పన్నీర్ పట్టుకొచ్చాడు పండుబాబు ఫ్రెష్గా. మాకు బాగా దొరుకుతాం, ఎందుకంటే ఇక్కడ కేంద్రాలు బాగుంటాయి మాకు దగ్గరగా. ఇదిగో పావు కిలో. ఇంత చిటుకుడు పసుపు వేసి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పోసుకుని ఇలా వేపుకుంటే మంచిగా గోల్డెన్ కలర్ వస్తుంది. ఇదిగో జీడిపప్పు కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. పన్నీర్ దాంట్లో జీడిపప్పు కూడా వేగితే రుచిగా ఉంటుంది. ఓకేనమ్మా, అదన్నమాట. ఇది ఇలా వేగుతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకున్నాను, అందుకు మీతో మాట్లాడినట్టు ఉంటుంది. ఇదిగోనమ్మా, మీకు తెలుసు కదా. ఇగో ఈ బిర్యానీ మసాలాలు అన్నీ కూడా 1 స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు. ఇదేమో కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అమ్మ, పేస్ట్. గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. ఇది సాఫ్ట్గా ఉండాలి, బాగా కారంగా గట్ట ఉండకూడదు. పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమోటా, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు. ఓకేనమ్మా. ఇగో బిర్యానీ సరుకులు అన్నీ కూడా ఇగో తక్కువగా వేసుకుంటే స్పైసీగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వేసవకాలం కదా, అంత ఘాటుగా అనిపించకుండా. ఓకే బంగారం. నెయ్యి ఉన్నదనుకో పచ్చాక నెయ్యితో చేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి ఆయిల్ పోస్తాను. ఓకేనమ్మా. ఇది ఇప్పుడు ఇవన్నీ వేపుకుందాం. అయిగోరా, ఇదిగో ఎసరు మరుగుతుందిరా. గ్లాసు బాస్మతి, ఎక్కువ పోసుకోవద్దు. అన్నీ వేసేసుకుందాం. మన ఛానల్లో చూపించలేదురా, ఇంట్లో చేస్తూ ఉంటాను తరచూ. అవకాశం కుదరక మీకు చూపించలేదు బంగారం. చక్కగా రోస్ట్గా ముక్కలు ఏమి కనపడకుండా అందంగా వేయించేసుకోండి. ఇందులో సాల్ట్ వేసేసుకుందాం, గమ్మున మగ్గుతుందన్నమాట. ఇలా అనుకో మనకి సులువుగా అవుతురా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నా, గరం మసాలా కూడా వేసేస్తున్నాను. ఇది మనం ఎసట్లో వేసుకుందాం. వాటర్ మరుగుతుంది కదా అక్కడ. మీకు కావాలితే కారం కూడా వేసుకోవచ్చమ్మా, రెడ్ కలర్ కావాలనుకుంటే. ఓకే బంగారం, మగ్గిపోయిన తర్వాత చూపిస్తాను. ఓకేనమ్మా. ఇప్పుడు ఇలా వేస్తాం. కొంచెం పసుపు వేసుకున్నాం అనుకో, మూకుడు కూడా అంటుకోదు. చక్కగా 1/2 కేజీకి 1/4 కేజీ లెక్కమ్మ, కరెక్ట్గా సరిపోద్ది మొత్తకి. ఇదిగో పేస్ట్ కూడా వేసేసుకుంటున్నానే కొద్దిగా, అంతే. ఇప్పుడు ఈ మసాలా అంతా ఇలా పడుతుందన్నమాట. ఇది మా పండుబాబు ఫేవరెట్. చేయలేదు, ఈ మధ్యకాలంలో చేయలేదు. ఇది మనం ఎక్కడికన్నా ప్రయాణంలోకి వెళ్ళేటప్పుడమ్మా చేసుకుంటే, రేపటి నుంచి కాలేజీలకి పిల్లలకి పన్నీర్ బలం కాబట్టి ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం అనుకో, వాళ్ళ మట్టుకు ఒక్క గ్లాసుడు, ఒక్క ముక్క పన్నీర్ ఆ ఫీలింగ్తో తినేస్తారన్నమాట. అది ఓన్లీ పెరిగి చెట్టు ఉంటే చాలు, దీనికి ఇంకేం అక్కర్లేదమ్మా. ఇప్పుడే చూసుకోండి ఉప్పు అది అన్నీ కూడా. పన్నీర్కి నిమ్మకాయ పిండక్కర్లేదమ్మా. ఒక స్పూన్ గట్టి పెరిగి వేస్తానమ్మ ఇందులోనే. అది
పెరుగు తెచ్చుకుంటున్నాను. కమ్మట పెరుగు వేసుకోండి అమ్మ, అంతే. 1 స్పూను, అరకిలో కదా రైసు. నేను ప్యాకెట్లో వాడుతున్నానమ్మా, ఎందుకంటే పాలు నాడిగా ఉండలేదు, గేదె పాలని ప్యాకెట్లే. అది ఇప్పుడు ఇది నిమ్మకాయతో సమానం, అంతే. చూసారు ఎలా వచ్చిందో? అది మనం ఇంట్లో చేసుకున్నాం కూడా, ఫుడ్ కలర్ గట్ట మనం ఏమి వేసుకోక్కర్లేదు, అన్నీ సరిపోయిన చూసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి. గ్లాసు పోసుకున్న వాటరు అద్దెకు, చాలా సింపుల్గా అయిపోద్దిరా. నానబెట్టుకోండి, పాత బియ్యం అయ్యి ఎప్పుడో తెచ్చాయి కదా. కొద్దిగా బిర్యానీ ఎసెన్స్ వేసుకుందాం. మొన్న ఎవరో అడిగారమ్మ కామెంట్లో, కిరాణా షాపుల్లో దొరుకుతాయమ్మా. మన కిరాణా షాప్ హోల్సేల్ మసాలా కొట్లు ఉంటాయి కదా, అక్కడ దొరుకుతుంది. బిర్యానీ లెసన్స్ ఇమ్మంటే ఇస్తారు. ఇదిగో మనం కొలత కొలుచుకున్నాక వాటర్ ఉంటే చూసుకోండి అమ్మా, ఉంచుకోండి. ఓకే, నేను ఎప్పుడు చేసిన ఇలాగే చేస్తాను. పొయ్యి మీద వేపించేసుకుని ఇలా పెట్టుకుంటాను, ఇంకెక్కడ ఇబ్బంది పడకుండా. వంటగది ఎంత ఉన్నా సరిపోదు, ఏదో ఒకటి పెడతానే ఉంటాం. చూడమ్మా, కరెక్ట్గా ముద్దకి 2 ముక్కలు తగులుతాయి. అరకిలోకి 1/2 కిలో వేసుకున్నాం అనుకో, సూపర్ వస్తుందన్నమాట. ఓకే బంగారం, రెడీ అయ్యాక చూపిస్తా. ఓకేనమ్మా, ఇదిగో ఒకటికొకటే పోసానమ్మ నేను. అంతే, ఇంకొక 5 నిమిషాలు మగ్గితే మగ్గిపోనట్టే. ఓకేనమ్మా, దీని మీద కొంచెం నెయ్యితేలు చింపుకుందాం. అమ్మాయిగో నెయ్యితేలు వేస్తున్నానే, అంతే. దావత ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, దాని మీద కర్రలేదు, కరిపోద్ది ఇప్పుడు ఇలాగా. ఓకే బంగారం, అంతే. కరెక్ట్గా నెయ్యి వేసాను, అయిపోయింది అక్కడ. ఓకేనమ్మా, మగ్గిపోయింది. చక్కగా ఇలా చేసుకోండి పిల్లలకి. ఇప్పుడు మనం చేసుకున్నాం అనుకో, రేపు పొద్దున్న కాలేజీలకు ఉపయోగపడుద్ది. కారం తక్కువ వేసుకుని పిల్లల స్కూల్లోనూ ఇబ్బంది లేకుండా చేసుకోండి. ఓకేనా బంగారం? బొట్టని వేసుకోవచ్చు, ఏది కావాలితే అది వేసుకోవచ్చు. మనం తినే దాన్ని బట్టి తినేయే వండండి అమ్మ, ఇబ్బంది పడద్దు. ఓకేనా? పిల్లలు ఎవ్వరికం పెట్టేసుకుంటారు, ఏది నచ్చుద్దో అదే మనం ఓపికగా వండుకుంటే చాలా ఆనందం. ఓకేనా? మరి నచ్చింది అనుకుంటున్నాను. చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మరొకసారి చెప్తున్నాను, ఈవేళ మదర్స్ డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా చేశాను కాబట్టి మీ అందరికి కూడా వర్తింతదే. ఓకేనమ్మా? మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.